ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు మేడం. ఆ దేవుడు మళ్ళీ ఏప్రిల్ 27వ తేదీ పునరుత్థాన దినమున మనందరినీ కూడా కలుసుకునే అవకాశం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూలవాక్యం హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఆ గుడారమున ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలు బలులు అర్పించబడుతున్నవి. మరొకసారి చూద్దామండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పించబడుతున్నవి. ప్రేమ మేడన్ మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. మరొక్కసారి నీ వాక్యం ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు నైనా. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను ఉంచండి నాయన. చిన్న మేడ గదిలో భయపడకు, చిన్న మంద భయపడకని చెప్పిన ప్రకారం నాయన మాతో మీరు ఉంటున్నందుకు వందనాలు. అవును ప్రభువా నాయన, ఇంతకాలం నుంచి నాయన కంటిన్యూస్ గా ఈ కార్యక్రమం జరుగుతుందంటే మాకు కాదు ప్రభా, నీకే స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక తండ్రి. దయగల మా ప్రభా, ఇదిగోనైనా ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటాడు. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరు వెల్లడి చేయమని, ఏ విధమైన ఆటంకములు ప్రకృతి వల్ల గానీ, టెక్నికల్ ప్రాబ్లమ్స్ గానీ, ఆరోగ్య సమస్యలు గానీ ఎవ్వరికీ లేకుండా తండ్రి, వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి నడిపించమని, అదే విధంగా వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం నీ బిడ్డలు దయచేయమని, వాక్య మర్మం వెల్లడి చేయడానికి కావాల్సిన జ్ఞానం నాకు అనుగ్రహించమని, కార్యాంతమని నేను స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరి ఒక వీక్ మనకి బ్రేక్ వచ్చిన 1 వీక్ ఈస్టర్ వల్ల. మరి హెబ్రీలు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలు అన్నిట్లో కూడా రోమా పత్రిక, హెబ్రీ పత్రిక కొంచెం టఫ్ అంటే టఫ్ అని కాదు కానీ కాస్త అంటే ఆ ఇది మనకు తెలుసు కదా అన్నట్టుగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ప్రతి వాక్యం కూడా తరచి దాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఫిబ్రవరికి రాసిన పత్రిక ఇంట్రడక్టరీ పార్ట్ లో నేను చెప్పాను, ఇది ఎవరి కోసం రాయబడిందంటే అన్యజనులకు, అదే విధంగా అన్యజనుల నుంచి యూదా మతంలోకి వచ్చిన వారికి, గ్రీసు దేశస్తులని మరి ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి, అంతకంటే ముఖ్యంగా యూదా మతంలో నుండి ఆ దీంట్లోకి క్రైస్తవ మార్గంలోకి వచ్చి మళ్ళీ వెనుతిరిగిపోతున్నటువంటి యూదులను ఉద్దేశించి ముఖ్యంగా వ్రాసినటువంటి పత్రిక. కాబట్టి పౌలు గారు చాలా ఆవేదనతో రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఆయన చెప్పదలసిన అంశాలు మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే, మొదటి అధ్యాయం అంతా కూడా దేవదూతుల కంటే గొప్పవాడు. రెండో అధ్యాయంలో చూస్తే క్రీస్తు శ్రమ పడుట వలన పూర్ణ రక్షకుడు అయ్యాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అదే విధంగా మోషే కంటే క్రీస్తు గొప్పవాడు. ఆ పరలోకపు పిలుపు మీకు వినపడినట్టయితే మీ పితరుల వల్లే మీ హృదయాన్ని కఠినపరుచుకొనవద్దు అని హెచ్చరిక అనేది చేయటం జరిగింది. ఇక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పాత నిబంధన ప్రధాన యాజకుని కంటే క్రీస్తు ఇంకా పాలతోటి పెంచాల్సిన విధంలో ఉన్నారు, ఇంకా మూలపాఠాలే నేర్చుకుంటారని ఒకంత కొంచెం ఆయనకంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో చెప్పి ఒక్కసారి వాళ్ళ ఫేస్ చూసేటప్పటికి బ్లాంక్ ఫేస్ లో స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే ఆ బ్లాంక్ ఫేస్ తోటి ఉండటం మాత్రమే కాకుండా అటు ఇటు కదిలిపోయి ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టు, లేక మరొక ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్లే ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేసినా, ఆ స్టూడెంట్స్ చూసినప్పుడు ఉపాధ్యాయుడికి ఎట్లాంటి ఫీలింగ్ కలుగుతుందో అదే ఫీలింగ్ ఇక్కడ ఫిబ్రవరికి రాసిన పత్రికల 6వ అధ్యాయంలో పౌలు గారికి కలిగింది. వారి శైశవ దశను బట్టి, అంటే వారు మూలపాఠాలనే నేర్చుకున్నారు, యాక్చువల్ గా ప్రకటించాలి యేసుక్రీస్తు గురించి. కానీ ఏమైంది, ఇప్పుడు ఆ యేసుక్రీస్తు గురించి మళ్ళీ వాళ్ళకి ప్రకటించే స్థితిలో, ఇంకొకరి చేత ఉపదేశం పొందే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి
చిన్నపిల్లలు ఒకే పనిని 10 సార్లు చేయొద్దన్న పని ఎట్లాగా చేస్తారో, అది చేయకూడదని వివరించి 10 సార్లు చెప్పాల్సి వస్తుందో, అట్లా చెప్పవలసి రావటం వల్ల వారిని శైశవ దశ అని చెప్పి అక్కడితో నిరుత్సాహపడకుండా ఒక్కసారి వెలిగించబడిన కొవ్వొత్తి ఆరిపోయినట్టుగా ఉండకూడదు. అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టి జీవ క్రియలను చేత పట్టండి అంటే, నిర్జీవ క్రియలు అంటే దైవ సంబంధం కాని క్రియలన్నీ, లోక సంబంధమైన క్రియలన్నీ కూడా నిర్జీవ క్రియలే. ఆ క్రియలను విడిచిపెట్టండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మెల్కీసెదెకు క్రమంలో క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఆయన చేసిన సేవల గురించి చెప్పడం జరిగింది. ఇక 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఇంచుమించుగా కంటెంట్ ఒకటే ఉంటుంది. ఏంటంటే పాత నిబంధన నియమముల కంటే క్రొత్త నిబంధన నియమములు శ్రేష్టమైనవి, గొప్పవి. ఎందుకు పౌలు గారు ఇంత కష్టపడి చెప్తున్నారు? ఏమీ పెద్దవాళ్ళు అంటారు కదా, నిద్రపోతున్న వాడిని లేపటం తేలిక, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని లేపటం కష్టం. అదే విధంగా ఏమీ తెలియని వాడికి తేలిక చెప్పటం, సగం తెలిసి సగం తెలియని వాడికి, మనసు దాని మీద పెట్టని వాడికి చెప్పడం అనేది చాలా కష్టం. అదే బాధ ఇక్కడ ఆ పౌలు గారు వీరితో ఎదుర్కొంటున్నారు, యూదులతో. ఏంటంటే వాళ్ళకి తెలుసు, దాని మీద మనసు పెట్టట్లేదు, సరే కదా. తాత్కాలికమైన శ్రమలకు భయపడి ఒకప్పుడు వాళ్ళు చాలా శ్రమలు కోర్చి ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా శ్రమలు వచ్చినప్పుడు నిలబడ్డారు. కానీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో పౌలు గారు, మీరు తాత్కాలికమైనటువంటి బాధలు శ్రమలకు జడిసి నిత్యత్వాన్ని పోగొట్టుకోవద్దు అని పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే పౌలు గారికి తన వారి పట్ల చాలా ప్రేమ, అవ్యాజమైన ప్రేమ. రోమిలో రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో అంటాడు, ఇశ్రాయేలీయులు మార్పు చెందాలని నా అభిలాష. 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది, లోక సంబంధమైన జ్ఞానంతో ఉంది కానీ దైవ సంబంధమైన జ్ఞానంతో లేదు. అవసరం అయితే వారు రక్షణ పొందటానికి నేనే ఆటంకంగా ఉంటే నేను దేవుడి నుంచి దూరపడతాను, వాళ్ళు రక్షింపబడితే చాలు నాకని అంతటి ప్రేమ ఆయన చూపించాడు. అందుకని నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే ఈ మాట పౌలు గారు చెప్పారు. పాత నిబంధనల మోషే కూడా ఒకనొక టైంలో ఇశ్రాయేల్ గురించి దేవుని దగ్గర, అయ్యా కావాలంటే ఆ గ్రంథం నుంచి నా పేరు తీసే కానీ వీళ్ళని హతమార్చొద్దని చెప్పి ఆయన వేడుకున్నాడు. కాబట్టి పౌలు గారు ఇంత ఆవేదనతో ఈ మాటలు ఇప్పటి వరకు చెప్పడానికి కారణం ఏంటంటే, యూదులు తిరిగి వెళ్ళిపోవటం, రక్షణ కోల్పోవటం, నిత్య జీవాన్ని కోల్పోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అంతగా పరితపించి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ పాత నిబంధనలోని ప్రధాన యాజకుడు గురించి వివరంగా పై అధ్యాయంలో మనం చదివాం. ఇక 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి క్రీస్తు ఒక్కసారి బలి అర్పించి ఆ పరిశుద్ధ స్థలంలో, నిజమైన పరిశుద్ధ స్థలంలో ఎట్లా ప్రవేశించి మనకు నిత్య జీవం అనుగ్రహించాడు అనే అంశాన్ని ఈ 9వ అధ్యాయం అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా యాజకులు పాత ఒడంబడికి లోబడి వారి పనులు చేస్తారు. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు అదే అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక యూదులు కానుకలు క్రొత్త నిబంధనకు లోబడి ఉంటాయి. క్రొత్త అంటే ఈ కొత్త నిబంధన యాజకుడు చేసే సేవా నియమాలన్నీ కూడా క్రొత్త నిబంధనకి లోబడి ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన మరొకసారి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే, ఈ 9వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు ప్రారంభంలో చెప్తున్నారు. ఏంటంటే మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మొదటి నిబంధన అంటే పాత నిబంధనలో ఏమున్నాయి అంటే, సేవా నియమానికి కావాల్సింది ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం అంటే గుడారము. మోషేతో చెప్పి యెహోవా దేవుడు వేయించినటువంటి గుడారాన్ని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. ఇది మొదటి తెరలో అంటే ఆవరణ దాటిన తర్వాత ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆయన. ఈ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయంటే అందులో దీపస్తంభము. ఈ దీపస్తంభం గురించి మనం ఎక్కడ చూస్తామంటే
ప్రకటన గ్రంథంలో ఎఫెసీలుగా అది ఆ ఆ సంఘానికి, ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన అంటాడు, మొదట నీకుండిన ప్రేమ నువ్వు కోల్పోయావు. నువ్వు సరి చేసుకోకపోతే నీ దీపస్తంభం నీ మధ్య నుంచి తీసేస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా పాత నిబంధనలో కూడా ఆయన ఈ దీపస్తంభం గురించి చెప్పినటువంటి మాట, మోషే గుడారం తయారు చేసినప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఇంచుమించుగా 16 అధ్యాయాల్లో ఈ గుడార నిర్మాణం, గుడారంలో ఉండవలసిన వస్తువుల గురించి చాలా వివరంగా సవివరంగా చెప్పడం అనేది జరిగింది. మనం అన్ని అధ్యాయాలను ఎందుకు కేటాయించారు, అంతగా నొక్కి ఎందుకు చెప్పారు అంటే, యెహోవా దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ పరిశుద్ధ స్థలం విషయంలో విశ్వాసి అంటే దేవుని బిడ్డ, పాత నిబంధనలు విశ్వాసి అనే పదం వాడకపోయినా దేవుని అనుసరించేవారు ఇశ్రాయేలీలు ఆ గుడారం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో, ఆజ్ఞను అనుసరించడంలో ఎంత శ్రద్ధ వహిస్తారో దానిని బట్టి వారు నిత్య జీవంలో ప్రవేశించడానికంటే దేవుని దగ్గరకు చేరటానికి అవకాశం ఉంటుందన్న రీతిలో ముందు నమూనాగా ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలాన్ని ఆయన కేటాయించి చెప్పడం అనేది జరిగింది. ఆ దీపస్తంభం గురించి యోహాను సువార్తలో గురించి చూస్తే మనం 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, జీవమునై ఉన్నాను. అంటే ఎందుకు మనం ఈ మాట గుర్తు చేసుకుంటున్నాం అంటే, పాత నిబంధన కాలంలో మనుషుల చేత చేయబడినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపస్తంభానికి ఇప్పటి మన జీవితానికి పోల్చుకున్నట్టయితే, అప్పట్లో దీపస్తంభం అనేది ఆ పెట్టడం జరిగింది పరిశుద్ధ స్థలంలో. ఈ దీపస్తంభం గురించి వివరణ అంతా, దీని నిర్మాణం ఎట్లా ఉండాలి, ఏ రకంగా చేయాలనే వివరణ అంతా కూడా మనకి నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఆ 16 అధ్యాయాల్లో ప్రతి ఒక్క విషయం వివరించబడి ఉంది. ఈ దీపస్తంభాన్ని ఎందుకు దేవుడు అక్కడ పెట్టాడంటే ఆయన ఆత్మకు సాదృశ్యంగా పెట్టడం జరిగింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. అలాగే ఆత్మను ఆర్పకుడి అని చెప్పి వాక్యం ఉంది కదా. కాబట్టి మనకి ఇప్పుడు దీపస్తంభం ఏంటంటే ఆయన మనలో ఉంచినటువంటి జీవాత్మే మనకి వెలుగునిచ్చేది. అందుకనే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే మనుషుల చేతులతో చేసినటువంటి దీపస్తంభం కాదు, కానీ నీ హృదయంలో నేనున్నట్టయితే ఆ దీపస్తంభం నీలో ఉంటుంది. అంటే ఆ ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించేటప్పుడు ఎందుకు హెచ్చరించారు అంటే, నీ క్రియలు నువ్వు చక్కబరుచుకోపోయినట్టయితే, ఆ ఎఫెసీ సంఘానికే కాదు వాక్యం ధ్యానిస్తున్న మనందరితో కూడా దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆయన అజ్ఞానుసారంగా మనం ఉన్నామో లేదో పరిశీలించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్టయితే క్రైస్తవుడిని అని చెప్పి, నేను బాప్తీసం తీసుకున్నాను, నిర్ధారణ తీసుకున్నాను, ప్రతిరోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, సంఘ కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, కీర్తనలు పాడుతున్నాను, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను అంటే కాదు, గాని ఆయన ఆత్మ మనలో నివసించేటట్టు మనం ఉన్నామా లేదా అని పరిశీలించినప్పుడు మాత్రమే ఆ దీపస్తంభం అనేది ఉంటుంది. ఆ దీపస్తంభం మనలో లేనప్పుడు అది ఆ చీకటి, అది అప్పుడు ఏమవుద్ది, చెడ్డవైన 7 దెయ్యాలని వెంటబెట్టుకొచ్చిందని మత్తయి సువార్తలో ఉంది కదా. ఎప్పుడైతే దేవుని వెలుగు మనలో నుంచి వెళ్ళిపోయిందో అపవాది అక్కడ చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు కూడా మనం దినచర్యగా దేవునికి ఇష్టానుసారమైన జీవితం ఎంతవరకు జీవించాం. అందుకనే మోషే గారు అంటాడు కదా 90వ సంకీర్తనలో, జ్ఞాన హృదయంతో మా దినములు లెక్కించడం నేర్పించు మాకు అని చెప్పి ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఆయన ఆ హృదయాన్ని ప్రకాశింపచేస్తాడంటే తన జ్ఞానంతో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ6వ వచనం అంటాడు ఆయన జ్ఞానం హృదయాలు ప్రకాశింపచేస్తుంది. ఈ దీపం ఉండటం వల్ల ఏంటంటే ఆయన జ్ఞానంతో మనం నింపబడి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఎలా కడుతుంది, ఆ జ్ఞానం దైవ సంబంధమైన జ్ఞానం ఆమెలో ఉన్నప్పుడు మాత్రమే. ఆ ఇల్లు అంటే అక్కడ భౌతికపరమైన ఇల్లు అని మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితాన్ని ఆమె గాని ఆయన గాని కట్టుకోగలుగుతాడు. ఆమె ముఖ్యంగా ఇంటికి స్త్రీ ముఖ్యం కాబట్టి జ్ఞానవంతురాలని అక్కడ స్ట్రెస్ చేసి చెప్పడం అనేది జరిగింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోహాను గారు. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని నిత్యము ఆయన మాటలు విని ఆయన ప్రేమను పూర్తిగా అనుభవించినటువంటి యోహాను ఆయన చెప్తున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు.
నేను లోకానికి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే నేను వెంబడించే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. మనం చెప్పగలమా? నేను వెంబడించే నా క్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ సాక్ష్యం మన పెదవులతో మాత్రం కాదు గాని మనం చేసే క్రియలు బట్టి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 13వ వచనం అంటాడు కదా, మీ సత్క్రియలు బట్టి పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడాలి. అంటే లోకమునకు దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చెప్పాలి అంటే ఆ దీపస్తంభం మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం లోకానికి సాక్ష్యం ఇవ్వగలం. రెండోది, అక్కడ ఉంచబడింది దీపస్తంభం తర్వాత బల్ల. ఆ బల్ల అంటే ఇశ్రాయేలీల జీవితంలో, యూదుల జీవితంలో బల్ల అనేది చాలా ముఖ్యమైనది. భోజనానికి బల్ల వాడేవాళ్ళు. అదే విధంగా యెరూషలేం దేవాలయంలో వ్యాపారాలు చేసేటప్పుడు ఆ బల్లలనే కదా ఆయన తిరగవేసినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా ప్రభురాత్రి భోజన సంస్కారానికి మన బల్ల ఉపయోగిస్తాం. ఆ రోజు లాస్ట్ సప్పర్ కూడా యేసుక్రీస్తు బల్ల అనేది ఉపయోగించడం జరిగింది. ఆ బల్ల మీద ఏముండేవి అంటే సన్నిధి రొట్టెలు ఉండేవి. అవి యాజకులు తప్పంటే మళ్ళీ కొత్త రొట్టెలు వచ్చే వరకు కూడా, వేడి రొట్టెలు వచ్చే వరకు కూడా ఆ రొట్టెలు అక్కడే ఉండే. పాతవి తీసినప్పుడు ఆ చల్లబడిన రొట్టెలు యాజకుని తప్ప వేరే వాళ్ళు తినకూడదు. అయితే క్రొత్త నిబంధనలో ఈ బల్ల దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం. మనకి జీవాహారము ఆయనే, పరలోకపు మన్నా ఆయన. అందుకని అంటాడు కదా, మీ పితరులు మన్నాను భుజించి చనిపోయారు కానీ నేనిచ్చే జీవాహారం తిన్నవాడు ఇప్పుడు కూడా చనిపోడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి బల్ల అంటే ఆ గుడారంలో బల్ల ఇప్పుడు మన జీవితంలో సాదృశ్యం. పాత నిబంధన మనం ఏమీ కొట్టివేయక్కర్లేదు, కానీ ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనలో మనం ఆచరిస్తున్నాం. అవి వస్తుపూర్వకంగా ఆచార సాంప్రదాయ ప్రకారం ఆ రోజు వాళ్ళు ఆచరించినప్పటికీ కూడా మనం ఇప్పుడు వాటిని ఎలాగా ఆచరిస్తున్నామంటే హృదయంలో, మనసుతో మనం ఆరాధిస్తున్నాం. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన అంటాడు, ఈ బల్ల జీవాహారంలో ఉన్న క్రీస్తుకు సూచన, పరలోకమన్న విశ్వాసం ద్వారా ఆయనను మనం కలవటానికి అవకాశం ఉంది. అంటే ఆ మన్నా అంటే ఏంటన్నమాట? ఇప్పుడు ఆ జీవాహారం ఏంటి? మనం చదివే వాక్యమే. వాక్యమే మన ఆహారం. ఆ వాక్యాన్ని ఎంతగా మనం పఠించామో, ధ్యానించామో, దాని ప్రకారం నడుచుకున్నామో అదే మనకి జీవాహారం. అంటే బల్ల ఇప్పుడు లేదు కదండి అని మనం అనొచ్చు. అంటే ప్రతి నెల కొన్ని సంఘాలు అయితే ఎవ్రీ వీక్ ప్రభురాత్రి భోజన సంస్కారం అని కొంతమంది అంటారు, సంభాక్తం అని కొంతమంది అంటారు, బల్ల ఆరాధన అని కొంతమంది అంటారు, ప్రతి వారం తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మంత్లీ ట్వైస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మంత్లీ వన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆది అపోస్తుల కాలంలో అయితే ప్రతిరోజు రొట్టె విరుచుట అనేది జరిగింది. ఎవరి ఇష్టం వారిది. కానీ ఆ బల్లను మనం ఏమంటున్నాం? ఇప్పుడు కూడా ప్రభురాత్రి భోజన సంస్కారం అని చెప్పి అంటున్నాం. ఆ బల్ల ఆ రోజు మోషేతో ఆ గుడారంలో పెట్టబడినటువంటి బల్ల ఇప్పుడు మనం కమ్యూనియన్ తీసుకునేటువంటి బల్లకు సాదృశ్యంగా ఉంది. అదే విధంగా దాని మీద ఉంచబడిన రొట్టెలు దేవుడు మనకిచ్చేటటువంటి జీవాహారం. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. పరిశుద్ధ స్థలంలో ఎన్నున్నాయి? ఇప్పుడు మనకి దీపస్తంభం, అదే విధంగా బల్ల మీద రొట్టెలు. ఇక తర్వాత 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము అని పేరు. ఈ తెరను దాటుకున్న తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. దీంట్లోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళటం అనేది జరుగుతుంది. అందులో సువర్ణ ధూపార్తి అంటే ఇదంతా కూడా చాలా కాస్ట్లీగా, అంతా కూడా గోల్డ్ తో చేయబడింది. అక్కడ మనం చూసిన బల్ల కూడా గోల్డ్ తో చేయబడింది, దీపస్తంభం కూడా గోల్డ్ తో చేయబడింది. ఆ బల్ల మీద రేకులు కూడా, తాపడం చేసినటువంటి రేకులు కూడా అవి గోల్డ్ తో చేయబడినవి. అవి అన్ని కూడా కొలతల ప్రకారం చేయబడినటువంటి వస్తువులు. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పటికి అందులో సువర్ణ ధూపార్తి అంటే ధూపం వేసేవాళ్ళు కదా. పాత నిబంధన గ్రంథంలో, లేవి గ్రంథంలో చూస్తే మనకి ఇవన్నీ కూడా చాలా, ఏ బలికి ఏ ధూపం వెయ్యాలి అనేది అక్కడ వివరించి చెప్పబడి ఉంటది. సాంబ్రాణి, గోధుమ, అచ్చంగా దంచి తీసినటువంటి ఒలీవల నూనె, సాంబ్రాణి, ఇవన్నీ వేసి ధూపం వెయ్యాలి, ధూపార్తి. అయితే ఈ సువర్ణ ధూపార్తి ఏంటి? ఇప్పుడు మనకి దేనికి సాదృశ్యంగా ఉంది? మనం చేసేటటువంటి ప్రార్థన, విజ్ఞాపన. అయ్యా, నేను చేసిన ప్రార్థన నీ సన్నిధికి ఇంపైన నైవేద్యంగా
స్వీకరించు తండ్రి అని చెప్పి మనం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటారు కదా, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉంటుండగా ఆయన తన శరీరాన్ని పరిమళ భరితమైనటువంటి సువాసన భరితమైనటువంటి అర్పణగా బలిగా అర్పించాడు అని చెప్పి ఆయన చేసిన త్యాగం. అది మనం చేయవలసింది ఏంటంటే ఆయనకి చేసే ప్రార్థన ఆయనకి ఇంపైన నైవేద్యంగా. దానియేలు ప్రార్థించేటప్పుడు గబ్రియేల్ దేవదూత వచ్చి అంటాడు, ఆయన దానియేలు నువ్వు ప్రార్థించడం ప్రారంభించగానే దేవుడు నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, ఎందుకంటే నీవు బహు ప్రియుడువు కనుక. ఎందుకంటే దానియేలు తన స్వార్థం కోసం ప్రార్థన చేయట్లేదు, ఆ ఇశ్రాయేలీల యొక్క విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అది దేవునికి ఇంపైన ప్రార్థన. అట్లాంటి ఇంపైన ప్రార్థన చేయటానికి ఈ సువర్ణ ధూపార్తి అంటే మన హృదయం నుంచి వెళ్లే ప్రార్థన సూచనగా ఈ సువర్ణ ధూపార్తి అనేది ఉంది. అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం. ఈ నిబంధన మందసం గురించి మనం ఎక్కడ చూస్తామంటే సమూయేలు గ్రంథం నుంచి కూడా చూస్తాం. ఆ సమూయేలు గ్రంథంలో షిలోహు మందిరంలో ఉంచబడేది. ఆ హోప్ని ఫీన్హాసుల తర్వాత అది పట్టబడింది. ఆ తర్వాత దావీదు మహారాజు మళ్ళీ దాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా సొలొమోన్ మహారాజు కట్టిన దేవాలయంలో కూడా ఆ మందసాన్ని ఉంచడం, దానికి తగినటువంటి కొలతలు. నేను ఆ కొలతలు చూసినప్పుడు 2.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగు ఎత్తు ఉండాలంట ఆ మందసం. ఆ మందసం 2.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగు ఎత్తు ఉండాలి. ఆ మందసానికి కూడా కొలత ఇవ్వటం జరిగింది. మనం ఆలోచించినట్టయితే ఆదికాండలో కూడా నోవాహుకి దేవుడు చితిసారకు మానుతో చేయవలసినటువంటి ఓడ కూడా కొలతలు ఇవ్వటం అనేది జరిగింది. ఏ చెక్కను ఉపయోగించాలి, ఏ కొలతలతో నీవు చెయ్యాలి అంటే దేవుని మాట ఎంత విలువైందని చెప్పి మనసులో ఉంచుకుని ఎవరైతే చేశారో వారు అప్పుడు ఆశీర్వదింపబడ్డారు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొలతలు కాదు కానీ ఆయన మనకు చెప్పిన వాక్యం అనేది మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము. అలాగే బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలు ఉంచబడెను. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఏంటంటే ఒకటి సువర్ణ దీపార్తి, రెండోది బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం. ఆ మందసంలో ఏమున్నాయి మళ్ళీ? ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, అదే విధంగా ఆజ్ఞను ఉన్నటువంటి పలకలు 3 ఉన్నాయి ఆ మందసంలో. చిగురించిన అహరోను కర్ర, అదే విధంగా మన్నా గల బంగారు పాత్ర, తర్వాత నిబంధన మందసంలో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు, ఈ 3 కూడా మందసంలో ఉన్నాయి. ఈ 3 కూడా మన జీవితంలో ఇప్పుడు క్రొత్త నిబంధన అనుసరిస్తున్న మనకి ఏంటి సాదృశ్యం అంటే మందసం, మన హృదయమే మందసం. చూడండి ఆ హోప్ని ఫీన్హాసులు ఏం చేశారు? మందసం ఉంటే మనం జయం పొందుతాం అనుకున్నారు, జయం పొందలేకపోయారు. మందసం అంటే మన హృదయంలో ఉండాలి అంటే అది గుర్తుగా ఇశ్రాయేలీలకు ఇవ్వటం జరిగింది. దానికి నడవటానికి కూడా ఎన్ని అడుగుల దూరంలో ఆ మందసానికి నడవాలో ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఉజ్జా అనే వ్యక్తి ఒకసారి ముట్టుకున్నప్పుడు చనిపోవటం ఇదంతా ఎందుకు జరిగిందంటే మందసాన్ని గౌరవించాలి. మందసం అంటే దేవుని మాటను మనం ఎంతవరకు గౌరవిస్తున్నాము. అదే విధంగా ఆ మందసం మీద కరుణాపీఠము ఉంటుంది. దీన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం? కృపాసనము అంటున్నాం. ధైర్యంగా కృపాసన యొద్దకు చేరుతున్నాము అంటే యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి ఆయన దగ్గర పాప క్షమాపణ పొందిన మనము, మారు మనసు పొందిన మనము, రక్షణ పొందిన మనము ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుతున్నాం. పౌలు గారి మాటని చాలా ఎక్కువగా వాడటం అనేది జరిగింది. ఈ కరుణాపీఠమే కృపాసనము. ఈ కరుణాపీఠం మీద కెరూబులు ఉంటాయి. ఈ కెరూబులు 2 ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండటం అనేది జరిగింది. అదే విధంగా ఇప్పుడు వివరంగా చెప్పబడదు. అంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వివరణ అనేది పైన ఇవ్వటం జరిగింది. ఇది మనకు అంతగా పెద్ద అవసరం కాదు. అయితే ఏదో పాత నిబంధనలు ఉన్నాయి అప్పుడు తీసేశారు అంటానికి లేకుండా ఆ వస్తు రూపంలో ఉన్న వాటిని క్రొత్త నిబంధనలు మనం ఏ విధంగా ఆచరిస్తున్నాం అనేది మనం తెలుసుకోవడానికి మాత్రమే ఇది నేను చెప్పడం అనేది జరిగింది. తీసేయటం అనేది ఎప్పుడు కూడా జరగదు. అదే విధంగా కొన్ని మీరు చూడాలంటే నిర్గమకాండ 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనం వరకు, అదే విధంగా
7వ అధ్యాయం 49 నుంచి దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుంచి అంటే ఈ వస్తువుల్ని ఎట్లా తయారు చేశారు, వీటి కొలతలు ఏంటనేది. అదేవిధంగా ఆ తర్వాత రాజుల కాలం అంటే సొలొమోను మందిరం కట్టిన తర్వాత అక్కడ కొన్ని కర్రలు, కత్తెరలు, గిన్నెలు ఇవన్నీ కూడా వెండితో బంగారంతో చేయబడినాయి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 49వ వచనం చూస్తే ఇవి కూడా ఆ పరిశుద్ధ ఆలయంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ స్థలమునకు ఒక తెర ఉంటుంది. ముందు దేవదారు చెక్కల పలకలతో చేయబడింది. ఆ తర్వాత పలకలకి ఎదురుగా అంటే మొదటి తెరకు రెండవ తెరకు మధ్య ఉన్నటువంటి ఆవరణాన్ని బహు విచిత్రమైన పనితో చేయబడినటువంటి తెరతో అక్కడ కప్పినట్టుగా చూస్తాం. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఒలీవ కర్రతో తలుపులు చేయించారు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ తలుపులు ముందట చక్కగా అమర్చబడిన తెర కలదు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ తెర గురించి, ఇది తెర అంటాం కానీ దీన్ని చాలా బరువైంది, ఎన్నో జతల ఎడ్లు దాన్ని లాగితే తప్పించి అది రానటువంటి తెర. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో యేసుక్రీస్తు సమాప్తమైందని చెప్పిన తర్వాత చిరిగిన తెర ఇదే. ఈ తెర ఆ ప్రధాన యాజకులే అప్పుడు చూడటం అనేది జరిగింది. అదే విధంగా అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఏ విధంగా ఉండాలనేది రాజుల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇలా చాలా కొలతలు అనేవి మీకు పరిపూర్ణంగా రావాలి అంటే నిర్గమకాండంలో చూడాలి. అదే విధంగా ఆచార వ్యవహారాలు, బలి అర్పణలు అన్ని కూడా లేవీ కాండంలో ఉంటాయి. ప్రధాన యాజకుడు నిర్వర్తించవలసినటువంటి పనులు, ఏ పాపానికి ఏ బలి అర్పించాలి అనేది లేవీ కాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. అదేవిధంగా ఏ ఆహార పదార్థాలు నిషిద్ధం, ఏ ఆహార పదార్థాలు తినాలి అనేది లేవీ కాండం 11వ అధ్యాయంలో ఉంటుంది. అయితే పౌలు గారు కొరింథీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అంటాడు, నువ్వు ఏదైనా తినేటప్పుడు దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిన్నట్టయితే అది దోషము లేనిదే. నీకు అనారోగ్యం చేయకుండా ఉండేది ఏదైనా కూడా నువ్వు తినవచ్చు. అయితే నీ సహోదరునికి నీవు తీసుకునే ఆహారం వల్ల అభ్యంతరకరం ఏమైనా ఉన్నట్టయితే దాని వల్ల నీ సహోదరుడు దేవునికి దగ్గరగా రావటానికి నీవు ఆటంకం కలిగించొద్దు, అంతే తప్పించి ఏది నిషిద్ధం కాదు అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఇవి ఎలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుదురు. నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు, కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచున్నాడు. 8వ వచనం వరకు మనం ఇంతవరకు చూసింది ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు ఏంటి, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు ఏంటని చూసాం. తర్వాత ప్రధాన యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలో నిత్యము సామాన్య ప్రజలు తెచ్చే బలులు, అర్పణలు, వారి కోసం చేసే ప్రతి కార్యక్రమం చేస్తాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశిస్తాడు. అదే ఇశ్రాయేలీలకి ప్రాయశ్చిత్తార్థ దినము. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఇదివరకు ఓల్డ్ దాంట్లో క్రైస్తవ కీర్తన పుస్తకం ఉంటుంది. October 6th ప్రాయశ్చిత్తార్థ దినం అని చెప్పి ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలు ఆ టైంలో ప్రాయశ్చిత్తార్థ దినంగా October 6th అంతా కూడా వాళ్ళు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఈ పాలస్తీనా దాడి అనేది, హమాస్ దాడి అనేది October 7th చాలా కాలం నుంచి అలా జరుగుతూనే ఉంది. కాబట్టి ఈసారి ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఆ ప్రాయశ్చిత్తార్థ దినంనే వాళ్ళు చాలా సిద్ధంగా ఉండబట్టి చాలా ఎలర్ట్ గా వాళ్ళు ఎదుర్కోగలిగారు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఆ ప్రాయశ్చిత్తార్థ దినాన యాజకుడు ఒక గిన్నెలో ఆ రక్తం అంటే బలి అర్పించిన రక్తం తీసుకుని దాంట్లో ప్రవేశిస్తాడు. అది ఎవరి కోసం అర్పిస్తున్నాడు అంటే యాజకుడు తన కోసం, అంటే తన కుటుంబం కోసం, తన వాళ్ళు, తను చేసిన తప్పుల కోసం, అదే విధంగా అక్కడికి చేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా చేసిన తప్పుల కోసం ఆ యాజకుడు దాన్ని అర్పించడం అనేది జరిగింది. ప్రజల అజ్ఞాత కృతము కొరకును అతడు అర్పించిన. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా
అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము లేదని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ఈ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థం బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలం వచ్చు వరకు విధింపబడిన అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరధారులు మాత్రమై ఉన్నవి. ఈ ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, అంటే కొన్ని ఆచారాలు ఈ బలులు అవి వెళ్ళిపోయినాయి, కానీ ఇంకా కొన్ని సాగుతూ ఉన్నాయి. అది ఎలాగంటే, మొదటి ఆవరణ అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే తెరలు రెండు ఉన్నంత కాలం కూడా అర్పణ అనేది అర్పించిన వ్యక్తికి సంపూర్ణ సిద్ధి అనేది కలగదు. సంపూర్ణ సిద్ధి అనేది కరెక్ట్ మీనింగ్ తీసుకున్నట్టయితే సంపూర్ణ విశ్వాస నిశ్చయిత అంటే ఒక వ్యక్తి తన పాపము నిమిత్తము, తన కుటుంబ సభ్యుల పాపము నిమిత్తము ఒక జంతువుని అర్పించిన తర్వాత, రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత ఆ వ్యక్తికి నా పాపములు పరిహరింపబడినవి అనే సంపూర్ణ సిద్ధి అనేది పాత నిబంధన సేవా నియమంలో కలగలేదు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అంటే ఈ అతి పరిశుద్ధ స్థలము, ప్రధాన యాజకుడు ఇన్ని ఉన్నాయి, కానీ అర్పించిన బలితో సంపూర్ణ సిద్ధి అనేది కలగలేదు అని ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా 11వ వచనం నుంచి మన 10వ వచనం చూస్తే, ఇవి దిద్దుబాటు కాలం వచ్చే వరకు, అంటే దిద్దుబాటు కాలం అంటే యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత చాలా వరకు ఆచార వ్యవహారాలన్నీ మార్పున్నాయి. ఇంకా ఎప్పుడు మారుతాయి అంటే, మనము మార్పు ఎప్పటి వరకు చెందుతాం? ఆయన రాకడ రెండవసారి జరిగే వరకు మనం మార్పు చెందుతూనే ఉంటాం. క్షణకాలంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరి వచనాలు మనం చూస్తే, ఆ క్షణంలో మనం దేవుని రూపంలోకి మార్చబడతాం. ఎవరంటే ఆయనకి ఇష్టలైన వారు ఆయన రూపంలోకి మార్చబడతారు. అది అయ్యే వరకు కూడా ఈ శరీర ఆచారాలు అనేవి లోకాన్ని ఇంకా ఏలుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం కదా, కొబ్బరి నూనె లేకపోతే హ్యాండ్ కర్చీఫ్స్ ఏవేవో తెచ్చి వీటిని అంటించుకోండి, వీటిని రాసుకోండి, మీకు స్వస్థత కలుగుద్దని చెప్తారు. ఇవన్నీ కూడా ఇంకా ఆ మూఢాచారాల నుంచి ఇంకా ఒక రకంగా బయటపడలేదు. అదే విధంగా వెనక్కి కూడా వెళ్ళిపోతున్నామేమో అని కూడా అనుమానం మనకు రావచ్చు. ఆ తర్వాత 11వ వచనం చూస్తే, అయితే ఇక్కడ పౌలు గారు 11వ వచనం నుంచి చివరి వరకు ఆయన చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు క్రొత్త నిబంధన యాజకుడుగా ఎలా సక్సెస్ అయ్యాడు అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదను చల్లుటయు శుద్ధీకరణ కలుగునట్లు దానిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ అంటే ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. ఈ శరీర సంబంధమైన ఆచారాలు గాని, మరి లేవి కాండలో ఆవు పేడతో లేకపోతే ఆవు దూడ రక్తంతో లేకపోతే ఇట్లాంటి వాటితో శుద్ధి చేయమని అక్కడ కొన్ని ఉన్నాయి పాత నిబంధనలు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, అవేవి కూడా మానవుని పాపాన్ని శుద్ధి చేయలే, పాప క్షమాపణ అనేది కలిగించు. ఎందుకంటే రక్తం చిందిస్తేనే గాని పాప క్షమాపణ అనేది కలగదని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. అదే విధంగా లేవి కాండలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడు మరణము అవశ్యము. ఈ మరణ శాసనం అనే మాట గ్రీకు లాంగ్వేజ్ లో తీసుకున్నారు. అందులో రెండు అర్థాలు ఉన్నాయి మరణ శాసనం. ఒకటి విల్ అంటాం కదా, వీలునామా,
రెండవది ఒడంబడిక. తెలుగులో అయితే ఈ రెండు అర్థాలకి పరస్పర విరుద్ధమైనటువంటి అర్థాలు ఉన్నాయి రెండు మాటలకి. కానీ ఇక్కడ తీసుకున్న గ్రీకు మాటకి ఏంటంటే వీలునామా అని ఇక్కడ తీసుకున్నారు. అంటే ఆ ధర్మశాస్త్ర నెరవేర్పు యేసుక్రీస్తు ఎలా చేశారు? శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన రక్తం చిందించిన తర్వాత, అంటే ఆయన రాసిన వీలునామా అది ఫోర్స్ లోకి రావాలంటే ఆయన మరణించాలి, రక్తం ప్రోక్షింపబడాలి. కాబట్టి ఆయన తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన పవిత్రమైన, నిందారహితమైన, నిష్కల్మషమైన, పరిశుద్ధమైన రక్తాన్ని, కోడల యొక్క, మేకల యొక్క ఈ రక్తం బలులు మనిషి యొక్క పాపాన్ని శుద్ధీకరించలేవు. కాబట్టి తన రక్తాన్ని ఆయన చిందించి విమోచన కలిగించారు. ఎవరి కోసం? అజ్ఞానుసారంగా ఆయన వెంబడించేవారు నిత్య జీవంలో ప్రవేశించేందుకు. అక్కడ మరణ శాసనం వ్రాసిన వారు మరణం అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణం పొందితే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. చూడండి 19వ వచనం నుంచి, ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పి తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని, దేవుడు మీ కొరకు చిందించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచూ గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువును రక్తం చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులను శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రంలో కూడా రక్తం చిందింపబడింది. ఎవరి రక్తం? ఆ బలి అర్పించే జంతువుల యొక్క రక్తం. ఆ రక్తాన్ని మోషే గారు ఏం చేసేవాడు? అక్కడ ధర్మశాస్త్రం మీద, తర్వాత అక్కడ ఉన్న జనం మీద, అక్కడ ఉన్న వస్తువుల మీద చల్లి ఇది దేవుని నిబంధన రక్తం అని చెప్పడం జరిగింది. అయితే పౌలు గారు ఏమంటారంటే ఆ రక్తము పాప క్షమాపణ కలిగించదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తంతో శుద్ధి కలగాలి. ఎవరికంటే ఆ ఉపకరణాలకి లేకపోతే వస్తువులకి కాదు, గాని పరలోక సంబంధమైన వాటికి. పరలోక సంబంధమైన వారు ఎవరు? మనం. దేవుని రాజ్యం ఎవరితో నింపబడి ఉంది? మనుషులతో నింపబడి ఉంది. ప్రకటన గ్రంథాలు అంటాడు కదా, దేవుని రాజ్యం మనుషులతో నింపబడి ఉంది. అంటే మనుషులతో నింపబడి ఉండాలంటే ఆ మనుషుల్ని పవిత్రీకరణ ఎలా జరగాలంటే, క్రీస్తు మన కోసం మరణించాడు, నా పాపముల నిమిత్తం మరణించాడని చెప్పి ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకొని ఎవరైతే క్షమాపణ పొందుతారో, మారుమనసు పొందుతారో వారు విమోచింపబడి నిత్య జీవంలో ప్రవేశిస్తారు. వారి కోసం యేసుక్రీస్తు రక్తం చిందించబడింది. శిలువ మరణం అందరి కోసం చేశాడు ఆయన. కానీ ఆ రక్తం ఆ విలువ పొందాలి అంటే ఆయన అజ్ఞానుసారంగా నడుచుకోవాలి. ఆయన నా సొంత రక్షకుడని అంగీకరించాలి. ఆయన మార్గంలో నడిచిన వారికి మాత్రమే ఆ ఫలం అనేది దక్కుతుంది. అయితే పాత నిబంధనలో అందరికీ ఒకటే, ఎవరు తెచ్చిన వాటి మీదైనా రక్తం అలా జల్లేసేవాళ్ళు, నీ పాపం క్షమించబడిందని చెప్పేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలు అయితే అది వ్యక్తిగతం రక్షణ అనేది. అది ఎవరికి వారే ఆ శిలువ త్యాగం ముందు మనం తలంచుకుని నా కోసం, నా పాపం కోసం, అయోగ్యుడు నేను నా కోసం. అందుకని పేతురు గారు అంటారు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్టయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడేను. మన కోసం ఏం చేశాడు? ఆయన శరీర విషయంలో మరణించాడు, ఆత్మ విషయంలో నిత్యం జీవిస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మ నిత్యము జీవిస్తేనే మనం నిత్య జీవులో ప్రవేశిస్తాం. కాబట్టి ఆయన్ని వెంబడించేవారు, ఆయన విశ్వాసం ఉంచిన వారు అట్లాంటి జీవితాన్ని పొందుకుంటారని చెప్పి పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ క్రింది వచనాలకు మనం వచ్చినట్టయితే, పరలోకమందు వాటిని పోలిన వస్తువులను ఇట్టి బలుల వలన శుద్ధి చేయవలసి ఉండను. కానీ
పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయవలసి ఉండను. అంటే మనము ఆ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారం జంతువుల యొక్క రక్తంతో కాకుండా ఆ యేసు క్రీస్తు రక్తమందలి విశ్వాసము చేత మనం శుద్ధి చేయబడాలి. కాబట్టి ఆయన మన కోసం ఆ శిలువ మరణం పొందడని పేతురు గారు చాలా క్లియర్ గా అక్కడ చెప్తూ అనేది జరిగింది. అందువలన అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించను. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఏ ఆలయంలో ఆయన యాజకత్వం చేయలేదు, ఏ ఆలయంలో ఆయన అర్చనాది కార్యక్రమాలు చేయలేదు, ఈ హస్తకృతమైన ఆలయాల్లో ఆయన చేయలేదు. ఒక్కసారి ఆయన ఆ పరలోకపు యాజకునిగా మెల్కీసెదెకు క్రమంలో ఇక్కడ లోక సంబంధంగా ప్రధాన యాజకుడు జంతువుల యొక్క రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. కానీ మన క్రీస్తు మన కొరకు తన పవిత్రమైన రక్తాన్ని ఆ గిన్నెలో, ఏ గిన్నెలో అయితే మోషే ఆ జంతువుల రక్తాన్ని తీసుకువెళ్ళాడో అట్లాంటి గిన్నెలో యేసుక్రీస్తు తన రక్తాన్ని పట్టుకొని పరలోకంలో ప్రవేశించాడు. ఒక్కసారి ప్రవేశించాడు ఆయన. అనేక సార్లు ప్రవేశించవలసిన అవసరం లేదు, అనేక సార్లు బలి అర్పణ చేయవలసిన అవసరము ఆయనకు లేదు. ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమున కనపడుటకు పరలోకంలో ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించున్నట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయంలో శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్ష పరచబడెను. ఇదే మాటని రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆ పుణ్యకార్యము ఒక్కసారి సమాప్తి అయ్యాను. పుణ్యకార్యం మీద బైబిల్ మొత్తం మీద, పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద ఒక్కసారి వాడటం జరిగింది. అది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తాం. ఆ పుణ్యకార్యం ఒకసారి అయిపోయింది. ఆదాము తప్పు చేశాడు, పాపం అందరికీ సంప్రాప్తించింది. ఈ కడపటి ఆదాము చేసిన త్యాగం వల్ల మనం ఆ ఆ సంప్రాప్తించిన పాపం నుంచి విడుదల పొందటానికి అర్పణ అనేది ఒక్కసారి జరిగింది. ఇంతకు ముందు పుట్టిన వారికి, ఇప్పుడున్న వారికి, పుట్టబోతున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా జగత్తు పునాది వేయబడక ముందే ఆ ప్రణాళిక సిద్ధపరచబడింది. కాబట్టి అందరి కోసం ఒక్కసారి అర్పణ అనేది జరిగింది. మళ్ళా అర్పణ వేయక్కర్లేదు, ఎవరు శిలువ మరణం పొందక్కర్లేదు. ఎవరన్నా పొందినా అది దేవుడు అంగీకరించేటటువంటి మరణం అనేది కాదు అని ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బలిగా అర్పించుకోవటం వల్ల పాప విచారణ చేటుకై నివారణ చేటుకై ఒక్కసారి ప్రత్యక్ష పరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. మనిషి ఎప్పుడు కూడా ఒక్కసారి మృతి పొందాలి. చూడండి, మిగిలిన నమ్మకాలు ఏమంటారు? పునరపి జననం, పునరపి మరణం. అంటే పుట్టుతారు, గిడతారు, పుడతారు, గిడతారు, ఆ సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడుకో మళ్ళీ మానవ అవతారంలో వస్తారని. కానీ మన క్రైస్తవ సిద్ధాంతం, మన నమ్మిక, మన విశ్వాసం, మనిషి ఒక్కసారి మృతి పొందుతాడు. ఆ తర్వాత వెంటనే తీర్పు అనేది, వెంటనే అంటే ఆ తీర్పు సమయంలో తీర్పు అనేది జరుగుద్ది. ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే, మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, తీర్పు మనిషి చనిపోయిన వెంటనే, ఇవాళ చనిపోతే వెంటనే రేపే ఆయనకి తీర్పు జరుగుద్దని. కానీ కాదు కదా, మనకు తెలుసు కదా, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈ మాట కూడా కొంచెం, అంటే పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవటం ఏంటి? మొదటిసారి ప్రత్యక్షం అయ్యారు ఎక్కడ? బెత్లెహేంలో. రెండవసారి ఎక్కడ ప్రత్యక్షం అవుతారని కూడా ఆయన చెప్పడం జరిగింది. పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవుతారు. అంటే మొదటిసారి పాపంతో ప్రత్యక్షం అయ్యారంటే ఆయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి పవిత్రుడుగా ఆయన జన్మించాడు. అందులో ఏ రకమైన డౌట్ లేదు. అయితే ఈసారి పాపం లేకుండా ఎందుకు ప్రత్యక్షం అవుతాడనే మాట ఇక్కడ ఉపయోగించబడింది అంటే, ఆయన జన్మ పాపరహితమే. కానీ ఆయన శిలువ మరణంలో 4వ మాట చెప్పేటప్పటికి, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడుతూ అని అడుగుతాడు. ఎందుకంటే మన పాపము ఆయన మీద మోపబడిన కాబట్టి ఆ శరీరము ఆ సమయంలో
పాప శరీరానికి ప్రతీకగా దేవుడికి కనపడింది కాబట్టి, అంటే దేవుని ఎడబాటు నిజంగా కలిగిందా అంటే అది చాలా పెద్ద మెసేజ్ అది. అంటే నేను పాపాన్ని, సర్వమానవ పాపాన్ని మోస్తున్నాను కాబట్టి నా దేవుడికి నేను దూరం అయ్యాననే బాధ. ఒకానొక సందర్భంలో బత్షెబతో పాపం చేసిన దావీదు కూడా ఫీలింగ్ వచ్చింది, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయొద్దంటాడు. సౌలుకు కూడా అట్లాంటి ఫీలింగ్ వచ్చింది, దేవుని ఆత్మ నన్ను ఎడబాసినని. సంసోను కూడా అదే ఫీలింగ్ వచ్చింది, దేవుని ఆత్మ నన్ను ఎడబాసినని. అంటే చేసిన తప్పుని బట్టి, గిల్టీ కాన్షియస్ ని బట్టి వాళ్ళ మానవులు అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. కానీ ఈయన ఏ పాపము చేయలేదు. కానీ లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం ఆయన వీపు మీద మోపబడబట్టి, అయితే రెండవసారి వచ్చేటప్పుడు యూదా గోత్రం సింహంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏ మానవుని పాపం ఆయన మీద మోపబడదు, కానీ పాపానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. పాప రహితమైన వాడుగా ఆయన వస్తాడని పౌలు గారు చెప్పడమే జరిగింది. ఈ 9వ అధ్యాయంలో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, అంటే అన్ని ఇంతకు ముందు మనం చదివినాయి కాబట్టి కొంచెం స్పీడ్ గా వెళ్ళటం జరిగింది. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయని ఇచ్చారు. ఆ తర్వాత 8వ వచనం నుంచి 10వ వచనం వరకు అతి పరిశుద్ధ స్థలం దేనికి సూచన, పరిశుద్ధ స్థలం అనేది ఇప్పుడు మనం ఏ సమాజ మందిరాలకు వెళుతున్నామో ఆ చర్చెస్ కి ఆ పరిశుద్ధ స్థలం సూచన. అతి పరిశుద్ధ స్థలం దేనికి సూచన అంటే ఆ పరలోకానికి సూచన. ఆ రెండు. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులకి ప్రస్తుతం ఉన్న సూచన ఏంటనేది చెప్పాను. ఆ పరిశుద్ధ స్థలంలో ఉండే వాటికి సూచన ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. ఇక 11వ వచనం నుంచి చివరి వచనం వరకు ఆయన చెప్పింది ఏంటంటే, యేసు క్రీస్తు క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడిగా ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన తనను తాను బలిగా అర్పించుకొని, పాత నిబంధన కాలంలో ఆ ప్రధాన యాజకుడు గిన్నెలో జంతువుల రక్తం పట్టుకెళ్లిన దానికి బదులుగా మెల్కీసెదకు క్రమంలో తన రక్తాన్ని, ఎందుకంటే అన్ని జన్మల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది, విలువైనది, అలాగే మానవుడు చేసిన పాపం కూడా చాలా ఖరీదైనది. కాబట్టి ఆ ఖరీదైన పాపాన్ని కొట్టివేయాలంటే ఆ పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తం తప్పించి, కన్యక గర్భాన జన్మించినటువంటి ఆయన రక్తం తప్పించి ఎవరిది పనికిరాదు. కాబట్టి ఆయన రక్తాన్ని తీసుకుని ఆ మెల్కీసెదకు క్రమంలో ఒక్కసారే పరలోకంలో ప్రవేశించడం అనేది జరిగింది. ఇంత కష్టపడి పౌలు గారు ఎందుకు యూదులకు చెప్తున్నాడంటే, ఓ అవివేకులారా, తాత్కాలికమైనటువంటి శ్రమలకి మీరు భయపడి ఇట్లా వెళ్ళిపోయినట్టయితే, ఇంత అమూల్యమైన రక్తం చిందించి నీ కోసం నా కోసం ఆయన శ్రమపడి, శ్రమల్లో సంపూర్ణ సిద్ధి ఆయన పొంది మనకు సంపూర్ణ సిద్ధి కలగ చేయటానికి ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనకింత గొప్ప రక్షణ అనుగ్రహించినప్పుడు మీరు ఎట్లా నిర్లక్ష్యం చేస్తారని మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు. ఈ ఈ అధ్యాయం ధ్యానించిన మనం ఆ ఆ బల్ల, సువర్ణ దూప్తి, ఆ దూపార్తి, దీపస్తంభం ఇవన్నీ కూడా చదివాం కదా. ఆ ప్రార్థన, విజ్ఞాపనలన్నీ కూడా మనకు ఆ రకంగా ప్రతిరోజు జరిగే పాత నిబంధనలు అట్లా మనం కూడా చేయగలుగుతున్నామా? జీవాహారంగా దేవుణ్ణి భావిస్తున్నామా? నన్ను వెంబడించే వాడికి ఆకలి దాహం ఉండదని చెప్పాడా? ఈ లోక సంబంధమైన ఆకలి దప్పులు లేకుండా ఆయన్ని మనం వెంబడించగలుగుతున్నాం. మనం పరిశీలించుకుందాం. ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ఎప్పటికప్పుడు మనల్ని వాక్యం ద్వారా పరిశీలించుకుంటూ ముందుకు సాగుదాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభా, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నిమిత్తం వందనాలు. ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, ఇంకా ఎవరైనా అనాలోచితంగా, విమర్శకులుగా, రెండు తలంపుల మధ్య ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే, లోక సంబంధమైన ఆచారాల పట్ల, శరీర సంబంధమైన ఆచారాల పట్ల ఊగిసలాడుతూ ఉంటే, యోహాను గారు చెప్పినట్టు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము, అవి తండ్రి వల్ల కలిగినవి కావు అని చెప్పి, మీరు జయించింది, లోకాన్ని మీరు జయించింది మీలో ఉన్న విశ్వాసం అని చెప్పిన ప్రకారం విశ్వాసం ద్వారా లోకాన్ని జయించి సంపూర్ణ సిద్ధి పొందే కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.